మీరు దానికి కాఫీ అన్నారు కాబట్టి కాఫీ ఫ్రెండా ఎనిమియా హెడేక్స్ కి మెయిన్ గా? దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే కాఫీని అందరూ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటున్నారు, లైక్ వీ డిస్కస్డ్, బట్ Hmm. ఇట్స్ ఎ డబుల్ సైడెడ్ ఎడ్జ్ నైఫ్ అన్నమాట. ఎందుకంటే కాఫీ మనకి మోడరేషన్లో తీసుకొని ప్రాపర్ టైంలో తీసుకుంటే దట్ ఈస్ ఓకే. అండ్ ఇఫ్ యూర్ టేకింగ్ ఇట్ ఫర్ అ పర్టికులర్ రీజన్, ఓకే. లేదు బట్ యూర్ టేకింగ్ ఇట్ ఎక్సెసివ్లీ, స్పెషలీ మైగ్రేన్ ఉన్న పేషెంట్స్కి, మనం ఎక్సెసివ్గా మైగ్రేన్ని ప్రివెంట్ చేయడానికి రోజు తీసుకుంటే సరే మైగ్రేన్ రాదు, వి డోంట్ నీడ్ అ టాబ్లెట్ అనే సిచ్యువేషన్ అయితే కాదు. బికాస్ దీనివల్ల ఏమవుతుందంటే కాన్స్టెంట్గా ఓవర్ డోస్ ఆఫ్ కాఫీ వల్ల ఫస్ట్ థింగ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఒకటి ఏంటంటే స్లీప్ హ్యాబిట్స్ మారిపోతాయి, సెకండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి. బికాస్ వీఆర్ టేకింగ్ కన్స్యూమింగ్ అన్నెసరీ కాఫీ ఆబ్వియస్లీ ఎఫెక్ట్స్ అపెటైట్ తగ్గుతుంది, దాంతో పాటు డైజెషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఎఫెక్ట్ అయితే ఆటోమేటికలీ ఇట్ విల్ ట్రిగర్ మైగ్రేన్. దాంతో పాటు సెకండ్ ఎఫెక్ట్ ఏంటంటే అది టూ మచ్ గా ఓవర్ డోస్ అయ్యేసరికి ఎప్పుడైతే విత్డ్రా చేస్తామో కాఫీ, ఆ టైంలో ఎక్సెసివ్ గా మైగ్రేన్ వస్తుంది, ఇంకా మోర్ సివియర్ మైగ్రేన్ వస్తుంది. సో మైగ్రేన్ సిచ్యువేషన్ లో కాఫీ అనేది నా మోడరేషన్ తీసుకోవచ్చు. వెన్ యూ గెట్ అన్ అటాక్ యూ కెన్ ట్రై అ కాఫీ. మైగ్రేన్ మెడిసిన్స్ లో కూడా చాలా వాటిలో కాఫీ కెఫీన్ ఇస్ ఇంక్లూడెడ్.